గగో మొన్నైతే ఒక అక్క నన్నైతే గట్టిగా అడిగింది. "పప్పు చేసినావు తమ్మీ, పచ్చి పులుసుకి ఎటు వీకినవు" అన్నది. "వస్తున్నక్క జర ఆగరాదు." పచ్చి పులుసుకి ముందైతే 50 గ్రాముల చింతపండు అయితే తీసుకోర్రి. దాని తర్వాత స్టవ్ అయితే చాలు చేయి. ఒక కడాయి తీసుకొని దాంట్లో పితికేడే 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకోర్రి. మరి ఎట్లున్నావాక, ఏంది విశేషాలు? కామెంట్లలో ఏం రాత్తలేవు ఈ మధ్య. జీరా వేసిన తర్వాత 2 ఎర్రమిరపకాయలని 4 దుంచి ఎయ్యుర్రి. మళ్ళీ వేసిన తర్వాత ఫ్రీ బస్సులో ఎంలాడబోయొద్దా ఏంది? కలపాలే కదా, కలపవేంది? కలుపు. ఇట్లా కలుపుకుంటే దాన్ని కర్రెగా చెయ్యకుర్రి. ఎట్టున్నదో గట్టు ఉంచుర్రి. నేను ఎటు చూపిస్తున్నానో అటు ఏంచిన తర్వాత జీలకర్రని ఎర్రమిరపకాయలని ఒక దాంట్లోకి తీసుకొని దంచుర్రి. దంచితే నీ అక్క ఎట్టుండో అలా స్టవ్ చాలు చేసుకో. చాలు చేసిన స్టవ్ మీద 2 పచ్చిమిరపకాయలని 4 చేసి ఏం చేయాలి, నేను చేస్తున్నట్టు ముందుకు వెనకాల పైకి కిందికి చేయుర్రి. కర్రెగా మాడిన పచ్చిమిరపకాయలు దాంట్లో తీసి ఏమెత్తున్నావు అక్క ఇప్పుడు చెప్పవు? కొత్తిమీరనే కదా చెప్పవు. మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాక 1 టీ స్పూన్ రాళ్ళుప్పు అయితే వేసుకోర్రి. కషం చేసేవక్కో ఇకేమున్నది దంచుడే. దంచవే మెన్నత్త కూతురా ఒడ్లు దంచ. దాని తర్వాత ఆల్రెడీ కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకో. ఇంకా గిన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోర్రి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి తమ్మి అంటే, ఇక చిన్నగా వచ్చి దాన్ని విసుకుంటా మంచిగా అటు ఇటు కలపాలి. కలిపితే ఏమవుతుందంటే మంచిగా దాంట్లో రసం అంతా మూడిటికి ఇక ఇగేమున్నది, ఇంతకుముందు పెట్టుకున్న చింతపండు రసం తీసుకొచ్చి దీంట్లో పోసుకుంటే ఉంటది అక్కలు, మస్తు ఉంటది లే. ఇంకాగో మా అక్క అంటున్నది, ఎంతసేపు పోతావురా పోరాడా అని. స్లో మోషన్ పెట్టినాక మంచిగా కనిపించొద్దా? ఇంతకుముందు దాంచి నేలలో దాచిన ఎర్రమిరపకాయ జీలకర్ర తీసుకొచ్చుకో, బెల్లం పొడి తీసుకొచ్చి దాంట్లో లాస్ట్కి పోయాలి. డబ్బా మొత్తం పంపేవకు 1/2 టీ స్పూనే, లేదంటే సేమియా పాయసమే. ఇక గిగేమున్నది, ఇక బతుకమ్మ ఆడాల్సిందే. చుట్టూ తిప్పాలి. దెబ్బకి ఇల్లంతా గుబాలించి పోవాలా లేదక్క. గట్ల తిప్పుకున్న తర్వాత ఫైనల్ గా మనం గిత తీసుకొని ఎట్టయిందో టేస్ట్ చేసుకుందాం. అబ్బరే అబ్బా, ఏమున్నది అసలు. అక్కలన్నలు ఇది మాత్రం మీరు పక్కా ట్రై చేయాలి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. టేస్ట్ ఆఫ్ పవన్ నా పేరు. లైక్ కామెంట్ షేర్ మాత్రం పొరగలతోటి చెప్పారు. మీకు తెలుస్తుంది. ఇంకా మీకు చెప్పేదేమున్నది కానీ పచ్చి పులుసు ఎంజాయ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి.